గుజరాత్లోని వడోదరాలో బుధవారం పాద్రా ప్రాంతంలోని మహిసాగర్ నదిపై వంతెన కుప్పకూలడంతో నదిలో వాహనాలు పడి 11 మంది చనిపోయారట. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారట. అసలు ఆ బ్రిడ్జ్ చూడండి ఎట్ట కూలిపోయిందో. అసలు ఆ బ్రిడ్జ్ నాణ్యత ఏంది, ఎట్లుంది అనే విషయం కూడా గంత సోయి లేకుండా గవర్నమెంట్ ఉన్నాయా? ఇప్పుడు అది అటు ఇటు ఊగడమో లేకపోతే శిథిలావస్థకు చేరిన పరిస్థితిలోనే ఉంటుంది కదా. మొత్తం దాదాపు ఎంతమంది 11 మంది చచ్చిపోయారు. 2 పిల్లలు కూడా ఉన్నారు అందులో. ఆ స్పీడ్గా వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా కుప్పగూలింది. అది ఆ దృశ్యం చూడండి ఒక్కసారి ఎట్లా కూలిందో. ఎక్కడ ఉంది ఇది? ఇగో వంతెన కూలిపోవడంతో నదిలో వాహనాలు పడిపోయి 11 మంది చనిపోయారు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరాలో చోటు చేసుకుంది. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారట. బుధవారం ఉదయం 7:30 ప్రాంతం సమయంలో పాద్రా ప్రాంతంలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన 2 పిల్లర్ల మధ్య స్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఒక ఆటో నదిలో పడిపోయినాయట. ఒక ట్యాంకర్ వంతెన పైన ఇరుక్కుపోయింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందిని సహాయక బృందాలు రక్షించినాయట. మృతి చెందిన వారిలో ఒక చిన్న అమ్మాయి 4 సంవత్సరాలు, ఒక అబ్బాయి 2 ఏళ్ళు. వీరిద్దరూ అక్కా తమ్ముళ్ళట. పాపం ఈ ప్రమాదంలో చిన్నారుల తండ్రి కూడా చనిపోయిందట. తల్లి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డదట. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు నదిలో పడిపోయిన తర్వాత ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారట. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడం వల్లే కూలిపోయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వడోదరా ఆనంద్ను కలుపుతున్న వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1985 అంటే ఎన్నేళ్ళండి? 40 ఏళ్ళకే కుప్పకూలిపోయిందా? ఇది 35 ఏళ్ళకే ఖతం అయిపోయింది. ఏ కన్స్ట్రక్షన్ అయినా గవర్నమెంట్ కట్టేది 100 ఏళ్ళకి ప్లాన్ చేసుకొని ఉంటారు. అంటే అంత గొప్ప కట్టిరన్నట్టు దాన్ని. బ్రిటిష్ కాలం నాడు కట్టిన బ్రిడ్జిలు కూడా ఉన్నాయి ఇంకా చాలా ప్రాంతాల్లో.